హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మెడిసిన్స్ తెలుగులో యూట్యూబ్ ఛానల్. ఈరోజు మనము రివ్యూ చేయబోతున్న సిరప్ వచ్చేసి క్రిమాఫిన్ సిరప్. దీన్ని అబౌట్ ఫార్మస్యూటికల్స్ అనే కంపెనీ మ్యానుఫ్యాక్చరింగ్ చేసింది. దీని 100 ml ప్రైస్ వచ్చేసి 85 రూపీస్. ఇది 2 ఫ్లేవర్స్లో అవైలబుల్గా ఉంటుంది. ఒకటి మిక్స్డ్ ఫ్రూట్, మరి ఇంకోటి మింట్ ఫ్లేవర్. దీంట్లో ఉన్న ఇంగ్రీడియంట్స్ వచ్చేసి లిక్విడ్ పారాఫిన్ అండ్ ఆల్సో మిల్క్ ఆఫ్ మెగ్నీషియా. ఇది ఫ్రెండ్స్, ఈ వీడియోలో మీరు దీని యొక్క ఉపయోగాలు, సైడ్ ఎఫెక్ట్స్, ఎలా వాడాలి, ఇది ఏ విధంగా పనిచేస్తుంది, డోసేజ్ ఏంటి, ఇవన్నీ తెలుసుకుంటారు. ఈ వీడియోని లాస్ట్ వరకు స్కిప్ చేయకుండా చూడండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, మన మెడిసిన్స్ తెలుగు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియోని మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. నేను మీ నుంచి ఆశించేది ఒక లైక్ అండ్ సబ్స్క్రిప్షన్ మాత్రమే. ఈ క్రిమాఫిన్ సిరప్ యొక్క ఉపయోగాలు చూసుకున్నట్లయితే ఇది మెయిన్గా కాన్స్టిపేషన్ అంటే మలబద్ధకం అనే సమస్య నుంచి విముక్తిని ప్రసాదిస్తుంది. మలబద్ధకం వల్ల వచ్చే కడుపు నొప్పిగా ఉండడం, ఉబ్బరం, గుండెల నొప్పి, ఇవన్నీ మలబద్ధకం ఉన్నప్పుడు ఈ సమస్యలు వస్తుంటాయి. ఎప్పుడైతే మనము ఈ క్రిమాఫిన్ సిరప్ అనేది వాడుతుంటామో అప్పుడు మోషన్ అనేది ఫ్రీగా జరిగి మనకి కడుపు నొప్పి, గుండెల్లో నొప్పి, ఉబ్బరం ఈ సమస్యల నుంచి కూడా మనం ఫ్రీ అవుతుంటాం. ఎందుకంటే మలబద్ధకం వల్ల ఇవన్నీ వస్తుంటాయి కాబట్టి. సో ఎప్పుడైతే మలబద్ధకం తగ్గిపోతుందో మనకి ఇవన్నీ ఫ్రీ అయిపోతాం. ఈ మలబద్ధకం రావడానికి కొన్ని కారణాలు చూసుకున్నట్లయితే ఎప్పుడైతే మనము యాంటీ హిస్టమిన్ డ్రగ్స్ వాడుతుంటామో అప్పుడు వస్తుంది. ఎప్పుడైతే మన డైట్లో ఫైబర్ కంటెంట్, పీచు పదార్థం తగ్గినప్పుడు మలబద్ధకం వస్తుంది. ఎక్సర్సైజ్ ఎక్కువ చేయనప్పుడు కూడా మనకి మలబద్ధకం అనేది వచ్చే అవకాశం ఉంటుంది. మరియు మనము ఈ రోజుకి 5 లీటర్స్ వాటర్ అనేది తాగవలసి ఉంటుంది పర్ డే. బట్ మనము అన్ని 5 లీటర్స్ నీరు తాగకపోవడం వల్ల కూడా ఈ మలబద్ధకం అనేది సమస్యకి మనకు కారణమయ్యే అవకాశం ఉంటుంది. ఇలా ఈ మలబద్ధకం వచ్చే అవకాశం ఉంటుంది. ఈ క్రిమాఫిన్ సిరప్ యొక్క సైడ్ ఎఫెక్ట్స్, దుష్ప్రభావాలు చూసుకున్నట్లయితే ఇవి అందరిలోనూ ఉండవు. బట్ కొందరిలో ఎవరికైతే ఓవర్ డోస్ అవ్వడమో లేదా బాడీకి అడ్జస్ట్ అవ్వక వస్తుంటాయి. అవి ఏంటంటే ఈ సిరప్ వాడగానే మనకి పొత్తు కడుపు నొప్పిగా ఉండడం, నాసియస్గా ఉండడం, వామిటింగ్స్ మరియు స్కిన్ ర్యాషెస్ అంటే స్కిన్ మీద ర్యాషెస్ రావడం, ఇవన్నీ సైడ్ ఎఫెక్ట్స్ ఒక సిమ్టమ్స్. ఈ సిమ్టమ్స్తో మీరు బాధపడుతున్నట్లయితే ఈ సిరప్ వాడడం అనేది ఆపేసి మీరు ఖచ్చితంగా డాక్టర్ని కానీ ఫిజిషియన్ని కానీ సంప్రదించి వారి సలహా మేరకే ఈ సిరప్ అనేది వాడుకోవాల్సి ఉంటుంది. ఓన్గా అయితే ఎట్టి పరిస్థితుల్లో వాడకండి. ఈ క్రిమాఫిన్ సిరప్ ఎలా పనిచేస్తుందో చూద్దాం. దీంట్లో ఉన్న మిల్క్ ఆఫ్ మెగ్నీషియా ఏం చేస్తుందంటే మన ఇంటెస్టైన్లో వాటర్ అనేది ఎక్కువ సెక్రెట్ చేసి ఫ్రీ మూమెంట్ చేస్తుంది. మరియు లిక్విడ్ పారాఫిన్ మీరు మీద చూడొచ్చు, లూబ్రికెంట్గా ఇంటెస్టైన్లో పనిచేసి నీట్గా మొత్తం అలానంతా క్లీన్ చేయడానికి హెల్ప్ అవుతుంది. ఇలా ఈ క్రిమాఫిన్ సిరప్ అనేది పనిచేస్తుంది. ఈ క్రిమాఫిన్ సిరప్ ఏ విధంగా వాడాలనుకుంటే చూసినట్లయితే ఇది మెయిన్గా రాత్రిపూట వాడుకోవాల్సి ఉంటుంది. జనరల్గా రాత్రిపూట దీన్ని వాటర్తో కలిపి ఈ క్రిమాఫిన్ సిరప్ ప్లస్ వాటర్తో కలిపి నిద్రపోయే ముందు వాడుతుంటారు. సో మార్నింగ్ కల్లా మనకి ఫ్రీ అయిపోతుంది మోషన్ అంతా. ఈ డోసేజ్ చూసుకున్నట్లయితే ఓవర్ 12 years అంటే 12 సంవత్సరాల కన్నా ఎక్కువ వయసు ఉన్నవారు 10 ml లేదా 1 టేబుల్ స్పూన్ వాడుకోవాల్సి ఉంటుంది. అదే 5 నుంచి 12 సంవత్సరాలకు అంటే 12 సంవత్సరాల కన్నా తక్కువ వయసు ఉండి 5 to 12 years ఉన్న వాళ్ళు 5 to 7 ml లేదా 1 to 2 టీ స్పూన్ వాడవలసి ఉంటుంది. అదే 3 నుంచి 5 సంవత్సరాలు ఉన్న వాళ్ళు హాఫ్ నుంచి 1 టీ స్పూన్ లేదా 2.5 ml చొప్పున ఈ సిరప్ అనేది వాడుకోవాల్సి ఉంటుంది. ఈ సిరప్ అనేది షుగర్ పేషెంట్స్ కూడా వాడుకోవచ్చు. ఎందుకంటే ఇది షుగర్ ఫ్రీ కాబట్టి షుగర్ పేషెంట్స్, డయాబెటీస్, అదే ఎల్డర్స్ ఎవరైనా ఈ సిరప్ అనేది వాడుకోవచ్చు. ఇది ఫ్రెండ్స్ ఈ క్రిమాఫిన్ సిరప్ యొక్క ఉపయోగాలు, సైడ్ ఎఫెక్ట్స్, ఇది ఎలా పనిచేస్తుంది, ఇది ఏ విధంగా వాడాలి, ఈ కాన్స్టిపేషన్ సమస్యలకు కారణం ఏంటి, ఇవన్నీ తెలుసున్నారు కదా. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, మన మెడిసిన్ తెలుగు ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియో మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి.